99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రావణ పూజ కార్యక్రమం నిర్వహించారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పండితులు శ్రీ ఐనవోలు సాయి కృష్ణ శర్మ అయ్యగారు రాశి ఫలాలను తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రాశుల వారికి ఫలాలను తెలిపారు. ఆదాయము, వ్యాయము, రాజ్యపూజ్యము, అవమానాలు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, కార్పొరేటర్లు జోరిక రమేష్, ఉడతల సారంగపాణి, కుసుమంచి లక్ష్మీనారాయణ, తండాలు వేణు మరియు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కాకపోతే కనీసం ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అంతకు మించి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు తెలుసుకోండి. జర్నలిస్టుల ఇబ్బందులను, వారి స్థితిగతులను కళ్లకు కట్టినట్టు వివరించి జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లను, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, వాటిని తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల పక్షాన శాసన మండలిలో డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం పంచాయతీలోని ఉప్పర్లపల్లిలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు నాగెళ్ల రాజేంద్ర నాయుడు ఏర్పాటు చేసిన దావత్ ఇఫ్తార్కు నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ హాజరయ్యారు. బిఎస్ మక్బుల్ కి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘనంగా పూలతో స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని మక్బుల్ ప్రేమతో పలకరించారు. మసీదు నందు జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన వెంటనే మక్బుల్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ దావతే ఇఫ్తార్ కార్యక్రమానికి మండలం నలుమూలల నుంచి భారీ మైనార్టీ సోదరులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. సమన్వయకర్త బిఎస్ మక్బుల్ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో అన్నదానం నిర్వహించడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి దగ్గర చేసి మనిషికి తోడుగా ఉండే విలువలను పెంపొందిస్తున్నాయని, ఈ ఇఫ్తార్ మరియు అన్నదాన కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలిచి మధుర క్షణాలుగా నిలిచిందని బిఎస్ మక్బుల్ పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన రాజేంద్ర నాయుడికి బిఎస్ మక్బుల్ మరియు ముస్లిం సోదరులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిపట్నం వెంగళరావు కాలనీ రోడ్ నెంబర్ 10లో కీర్తిశేషులు బత్తిని వెంకటలక్ష్మి మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం, కమల్ పాషా, వార్డ్ కౌన్సిలర్ దేవజ్యోతి, సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్లు భాస్కర్, మాజీ కౌన్సిలర్ నాగుల్ మీరా మరియు వెంగళరావు కాలనీ, జలగం నగర్ కాలనీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరి 7వ డివిజన్ టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గర మసీద్ వద్ద రంజాన్ సందర్భంగా స్థానిక నాయకులకు నిత్యావసర సరుకులు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫాను 45వ డివిజన్ దీపక్ చౌదరి ఇంటి వద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పునకల్లు నీరజ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఖమ్మం కార్పొరేషన్ నాగల దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో అమృత యూనివర్సిటీకి వెళ్లే రోడ్డు పూర్తిగా బురదతో నిండిపోవడంతో విద్యార్థులు, సిబ్బంది అస్తవ్యస్తాలు. 2025 సంక్రాంతికే గుంతలు లేని రోడ్డు అన్నావు, 2026 సంక్రాంతి కూడా వచ్చి వెళ్లిపోయింది, ఇంకెప్పుడు రోడ్లు వేస్తావు నారా చంద్రబాబు నాయుడు అని నిలదీస్తున్న స్థానికులు. ఉగాది సందర్భంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్యాలంపాడు గ్రామంలో 25/3/2026న జరగనున్న కుక్కమూడి రవి మాదిగ వివాహ శుభకార్యానికి హాజరు కావాలని కోరుతూ పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోవింద్ నరేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు నాయకులు పాల్గొన్నారు. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ లో శ్రీ పరాభనామ సంవత్సరం ఉగాది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య సిద్ధాంతి చిలకలూరు శ్రీనివాస్ మూర్తి పంచాంగ శ్రావణం నిర్వహించారు. కామారెడ్డి మహమ్మద్ నగర్ లో ఫోన్ ఎక్కువగా చూడవద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఒక విద్యార్థిని నీటి ట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. ఎంతమంది చెప్పినా వినలేదు. విషయం తెలుసుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ తక్షణమే గ్రామానికి చేరుకున్నారు. తమే స్వయంగా 60 అడుగులు ట్యాంకు పైకి ఎక్కి విద్యార్థిని కౌన్సిలింగ్ చేసి కిందికి తీసుకొచ్చారు. దీంతో 9:30 గంటలుగా
కొనసాగిన ఉత్కంఠానికి తెరపడింది. పోలీసులకు తెలిపిన ప్రకారం మహమ్మద్ నగర్ మండలం గుర్గల్ గ్రామానికి చెందిన స్రవంతి అనే విద్యార్థి ఇందువలై గురుకులంలో ఇంటర్ చదువుతూ ఇటీవలే ప్రథమ సంవత్సర పరీక్షను రాసింది. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న ఆమె తరచుగా ఫోన్ చూడడంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి చెంది స్రవంతి చనిపోతానంటూ ఇంటికి సమీపంలోని నీటి ట్యాంకు మెట్లను సగం వరకు ఎక్కింది. తల్లిదండ్రులు ఆమెను సముదాయించినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులను చూసి భయంతో స్రవంతి ట్యాంక్ పూర్తిగా ఎక్కింది. దూకుదానంటూ బెదిరించింది. ఆ సమయంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్ బాన్స్వాడ నుంచి బుర్గల్ వచ్చి బాలికతో మాట్లాడుతూనే నెమ్మదిగా తానే మెట్లు ఎక్కుతూ పైకి చేరుకున్నారు. తల్లిదండ్రులు ఏమీ అనకుండా భరోసాగా ఉంటానంటూ స్రవంతికి భరోసా ఇచ్చి ట్యాంక్ నుంచి కిందికి దింపారు. ఈ వార్తలు ఎందరితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.